హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. నేను ఇప్పుడు పంచభూతాల లింగాలలోని ఒక లింగమైన జలలింగం దగ్గరకైతే వచ్చేసానండి. అందుకే ఇక్కడ ఉన్న స్వామిని జంబుకేశ్వర స్వామి అని పిలుస్తారు. పంచభూతాల లింగాలలోని ఒక లింగమైన జలలింగము. ఈ ఆలయంలో ఉన్న శివుడు సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారు తన స్వహస్తాలతో నిర్మించిన శివలింగము. పూర్వకాలంలో అమ్మవారు స్వామి విగ్రహాన్ని నిర్మించి పూజలు చేస్తున్న సమయంలో స్వామి శివలింగం చుట్టూ ప్రతినిత్యము కూడా నీరు ఉద్భవిస్తూ ఉండేది. అందుకే ఈ స్వామిని జలలింగము, పంచభూతాల లింగాలను ఒక లింగంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ ఆలయం వచ్చేసరికి ఎంతో పురాతనమైన ఆలయం అండి. ఇప్పటికీ ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవు. ఈ ఆలయము దాదాపు క్రీస్తు పూర్వం 200 సంవత్సరం నుంచి ప్రజలకైతే దర్శనాలు కల్పిస్తూ ఉన్నారు. ఈ ఆలయము కావేరి నది ఒడ్డున తిరుచిరాపల్లిలో శ్రీరంగం అనే పట్టణంలో ఉంటుంది. ఎంతో అద్భుతమైన ఆలయం అండి. అంతేకాదు ఈ స్వామిని జంబుకేశ్వర్ పిలిచేదానికి కూడా ఒక బలమైన రీజన్ కారణం కూడా ఉందండి. స్వామివారికి జంబుకేశ్వర్ అంటే జంబు చెట్టు, సాలీడు, ఏనుగు యొక్క భక్తికి చిహ్నంగా స్వామివారు పేరుని ఇక్కడ జంబుకేశ్వర స్వామి అని పిలుస్తారు. ఎంతో మహిమాన్విత ఆలయం అండి. ఇక్కడ ఆలయంలో స్వామివారికి ఇప్పటికి కూడా నీటితో అభిషేకం చేయరు, కేవలం తడిగుడ్డతో మాత్రమే చేస్తారు. ఎంతో అద్భుతమైన ఆలయం కదండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తూ ఉంటాను. బాయ్ బాయ్.